హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కర్నూలులో సంజన్న మృతితో కర్నూలు అయితే మొత్తం అడలెత్తింది. అయితే ఎలా మృతి చెందిందో అయితే సంజన్న భార్య మాజీ కార్పొరేటర్ సంజన్న భార్య మనతో పడుతున్నారు. ఆ మృతికి గల కారణాలు కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి అమ్మా, మీ భార్య అంటే చనిపోయారు అంటే మీకు పాత కక్షలు ఉన్నాయి అంటే ఎలాంటి చూసి మీరు మాజీ కార్పొరేటర్? మాకు పాత కక్షలు లేవు, మేము గూండాలం కాదు, మేము ప్రజాసేవ మనుషులము. కొన్నేళ్ళ నుండి మీరు ఒక ప్రజాసేవ చేసుకుంటూ కార్పొరేటర్లు, ఇప్పుడు మీ కొడుకు కార్పొరేటర్ అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మీ సేవ అంటే మీరు ప్రజల్లో మమేకం అవుతున్నందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటారా? అదే వాస్తవంగా మేము ఎదుగుతుంటే వాళ్ళకు కుళ్ళు పుడుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నేను గెలిచినాను, తర్వాత నెక్స్ట్ నా కొడుకు గెలిచినాడు కదా, అట్లా. ఆ రోజు నిన్న రాత్రి ఏం జరిగింది? మీరు జరిగేటప్పుడు తర్వాత మీరు వెళ్ళారు కదా, ఎలాంటి సిచ్యువేషన్ చూసారు మీరు? చచ్చిపోయి కింద పడేసినారు. అంత లోపలే మేము లోపలే నన్ను కార్ మీద కార్ స్పీడ్ తీసుకుపోయి నేను నా బిడ్డ పోతుంటే ఆమె అవతల పడింది, నేను యువతల పడినాను. కొంచెం ఉంటే చచ్చిపోతుంటే నేను కూడా బండపడి. దెబ్బలు తగిలినాయి. చుట్టుపక్కల ప్రాంతం మన ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోలేదు. అంత దారుణంగా అడ్డుకుంటారు. గూండాలని 20 మంది గూండాలని ఆ సందుకు ఈ సందుకు పెడితే ఎందుకు వస్తారు? ఎవరైనా పాన మీద తీపే కదా. మందిరం నుండి బయటకు వస్తున్నాడు అంటే ఆ టైంలోనే కాపు కాసి అసలు చేస్తారంటారు. అంటే ఇది ప్రీ ప్లాన్ గానే జరిగింది అనుకుంటున్నారు? ప్రీ ప్లాన్ జరిగింది. ఎవరెవరు చేశారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఎవరెవరో నేను ఆ రాత్రి చూసలేను, కింద వన్నా నేను, నాకు మొబ్బు వచ్చింది. అంజిగాడు వాళ్ళ కొడుకులు. మీరు చెప్పండి అమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? అదే అన్న, ప్రతి శుక్రవారము అక్కడ మందిరానికి పోతాడు. రాత్రి 9కి పోయి 1 గంట వరకు భజన చేస్తారు. అక్కడ అందరు ఆడళ్ళు మగళ్ళు వచ్చి భజన చేసుకొని ఇంట్లోకి పోయేవాళ్ళు. నిన్న హోలీ పండగ సందర్భంగా శుక్రవారం వచ్చింది. అదే ప్రకారంగా మా అన్న పోయినాడు. పోయి చేసుకుంటున్న సమయంలో ఎవరో ఫోన్ చేసినారు. మా అన్న బయటకు వచ్చినాడు. వచ్చే లోపల వనియాన్లు అటాక్ చేసినారు. అటాక్ చేయడం వల్ల వెంటనే కండ్లకు కారం కొట్టినారు, స్ప్రే కొట్టినారు. ఆ దెబ్బతో సృహ తప్పి పడిపోయినాడు. నిమిషంలోనే అయిపోయింది. ఎనికిల నుంచే వచ్చి నరికినారు. అక్కడికే కుప్పగూలి పడిపోయినాడు. ఆడోళ్ళనల్లా లంజల్లారా మీరు బయటికి రావద్దు, వచ్చినారంటే మీకు ఉంటుందని బండ బూతులు తిట్టి అతి క్రూరంగా మాట్లాడి, అంత లోపలనే ఒక పిల్లోడు చూసి ఫోన్ చేసినాడు మా అల్లుళ్ళకి. చేసే లోపల ఆగమేఘాల మీద వాళ్ళు వస్తుంటే వాళ్ళు చంపి అక్కడ పాడేసి మిగతా 10 మంది పారిపోయినారు. 10 మంది కారులో ఎక్కి గబగబా పోతుంటే ఈమె పోయింది, భార్య పోయి చూస్తే ఆమె మీదకి స్పీడ్గా వచ్చేసినారు. ఆమె తప్పించుకోయింది. అక్కడ ఫోన్లు ఉన్నాయంట, వాళ్ళు ఇల్లు కట్టించుకునే ఫోన్లు. ఆ ఫోన్లు అడ్డం ఉన్నాయి కాబట్టి ఆ కారు మీదకి వచ్చేసలేదు, అడ్డ పడిపోయింది. ఆమె కూడా మా మేనగోడలు. ఆ పాప మీదకి ఈమె కింద పడిందని ఆ పాప మీదకి పోయినారు. ఆ కారు అట్లా తిప్పే లోపల ఆ పాపకి ఫోన్ అడ్డం వచ్చింది, ఆ పాప తప్పించుకోయింది. ఇంకా తర్వాత మా పెద్దన్న కొడుకు, సంజన్న కొడుకు కాదు, సంజన్న కొడుకు అనుకొని ఆ బాబు మీదకి కత్తి ఏటు వేసే టైంలో వాడు అంజి కొడుకే చెప్పినాడంట, ఈ సంజన్న కొడుకు కాదు వదిలే అని చెప్పడంతో నెత్తి మీద కొట్టినారు కట్టెతో. ఇంకా వదిలేసి ఇంకా స్పీడ్ పారిపోయినారు. గతంలో మీకు ఇలాంటి థ్రెట్లు ఏమైనా చెప్పినారంటే భయపడిచే ప్రాంతాలు జరిగిందా? ఇంతకుముందు కార్పొరేటర్ గా జయరాముడు ఉన్నాడు. గతంలో మీకు ఏమైనా బెదిరింపులు ఏమైనా చేశారా? అదే చెప్తూ కార్పొరేటర్ గా జయరాముడు మీదనే మొన్ననే జయరామ్ని కొట్టినాడు. ఎవరు? అంజి కొడుకు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది కొట్లాట. స్టార్ట్ అయ్యి పెద్ద గలాట అయింది. అది గలాట అయ్యి వాళ్ళు మేము కొట్టుకున్నాం. వాళ్ళు కారం చల్లారు మా కళ్ళ. కారం చల్లి తాళాలు వేసుకొని ఇంట్లోకి ఉన్నారు. ఇంకా మా తరఫున ఎంతమంది కొట్టినారో తెలియదు.
వాళ్ళు కేసు పెట్టినారు, మేము కేసు పెట్టినాం. అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు మీ భర్త చనిపోయాడు, దీనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి శిక్ష? మరణ శిక్ష, ఊర శిక్ష. ఎలా వాడు ఏమి కొన్ని కేసులు చేసలేడు, 20 కేసులు ఉన్నాయి వాని మీద, ఒక్క కేసు కాదు. చూసిన తర్వాత న్యూస్ లో వచ్చింది, పేపర్కి వచ్చింది, అన్ని మ్యాటర్లు కూడా ఇచ్చినారు కదా. ఎవడెవడు రైసీట్ చేస్తున్నాడు అనేది ఏరే అని కూడా చెప్పినారు. దీని వెనకాల ఎంత పెద్ద మనుషులు ఉన్నా గానీ వారందరికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఎవరికైనా ఇదే పడాలా, ఉరి శిక్షనే పడాలా. న్యాయం కావాలి కదా ఎవరికైనా. ఈ రోజు మాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు కదా. మంచి పనులకు ఒక మంచి వ్యక్తి అయినాడంటే బాధనే కదా ఎవరికైనా. ఇట్లనే మాకంటే జరిగిపోయింది, ఇంకొకరికి జరగకూడదు కాబట్టి ఉరి శిక్ష వేయాలి వాళ్ళకి. అది ఏదైతే అంజి ఉన్నాడో అతను చాలా చోట్ల చాలా కేసులు కూడా ఉన్నాయి. ఇది కక్షపూరితంగానే మా భర్తనైతే చంపారు. వాళ్ళకి ఎవరన్నా కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఉరి శిక్ష విధించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. ఈరోజు చాలా బాధాకరమైన విషయము ఏంటంటే, సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం, వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటర్, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ, నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారు ని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా శ్రీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే, నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరము 1 year పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరు మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినారా ఈ మాట? వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను, అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. పోలీసులు పని చేస్తున్నారు, 24 గంటలు పని చేస్తున్నారు. నేను చేయట్లేదో చేస్తున్నారో నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా ఉంది. ప్రీ ప్లాన్డ్ మర్డర్ని పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? అది జరిగింది వెంటనే పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి మనం కనీసం వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లగలిగాం. వాళ్ళు చేసిన కష్టమే కదా ఇది, అవునా కాదా? ఇదే కనుక మీరు ఒకవేళ నిజంగానే వ్యవస్థ సరిగ్గా పని చేయట్లేదు అంటే ఖచ్చితంగా నేను దానిపైన నేను ఒక మీటింగ్ పెట్టుకొని ఏం సమస్యలు ఉన్నాయి అనేది దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు నాకు ఇప్పుడు చెప్పారు, ఖచ్చితంగా దాన్ని అయితే నేను పక్కన పెట్టను, చూస్తాను. నిజంగానే ఏమన్నా లోపాలు ఉన్నాయా అనేది చూసి దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది మాత్రం నేను చేయను.
చేస్తారు. ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా అయితే మేము ఖచ్చితంగా దానికైతే కృషి చేస్తాం.